హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే మేము న్యూ అపార్ట్మెంట్ అయితే తీసుకున్నామండి. మేమైతే మా బాబు గేమ్ ఆడుకుంటున్న వీడియో ఒకటి షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, చూడండి. ఇక్కడైతే మేము న్యూ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాము. మా బాబు ఆ గేమ్స్ చూసేసి ఎంతలా పరిగెత్తుతూ ఇంకెళ్ళిపోయి వాళ్ళ డాడీ పట్టుకున్నా కూడా అది చెయ్యి అయితే పట్టుకొని ఉన్నాడనమాట. వదిలిపెట్టుకొని వద్దు పట్టుకోవద్దు అని చెప్పుకొని పరుగు అసలు చూడండి, అసలు ఎంత హ్యాపీగా ఆడుకున్నాడంటే అంత హ్యాపీగా ఆడుకున్నాడండి. మేము ఇక్కడ నార్మల్ ఇండివిజువల్ హౌస్లో ఉంటున్నప్పుడు ఇంటి ముందు ఆడుకోవడానికి ప్లేస్ లేదనమాట, కొంచెమే ఉంటుంది. పెద్ద పిల్లలు వాళ్ళు సైకిల్స్ బైక్స్ అన్నీ వస్తూ ఉంటాయండి. అందుకని నేను అసలు కిందకి తీసుకెళ్ళను. ఇక్కడ వాడికి ఆడుకునేవన్నీ చూసి పిల్లల్ని చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇక్కడైతే మేము తీసుకున్న అపార్ట్మెంట్లో కొంచెం వర్క్ అయితే పెండింగ్లో ఉందండి. ఫుల్ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. పార్కింగ్ ప్లేస్ అండ్ స్విమ్మింగ్ అండ్ జిమ్, అలాగా అవుట్డోర్ది అటువైపు బాస్కెట్బాల్ ఉండే, అవన్నీ ఇంకా పెండింగ్ ఉంది. సో ఇప్పుడైతే మేము రూమ్ దగ్గరికి అయితే పైన రూమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంక మనం వుడ్ వర్క్ చేయించుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మా బాబు గేమ్స్ అయితే అలా ఆడుతున్నాడు. వాడు ఒక్కడే వాళ్ళ డాడీ పట్టుకున్నా కూడా వద్దు పట్టుకోవద్దు నో నో అని చెప్పేసి చేతులు పెట్టుకొని వాడొక్కడే ఆడుకోవాలి, వాడొక్కడే ఎక్కాలి దిగాలి. చూడండి అసలు ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడో అసలు. నెక్స్ట్ అయితే మన పైన రూమ్ దగ్గరికి అయితే వెళ్ళి మనం లుక్ ఎలా ఉంది ఏంటి అని అయితే చూద్దాము. గ్రీనరీ అయితే సూపర్ ఉందండి, నాకు బాగా నచ్చింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాది 3 BHK అనమాట. ఇక్కడ చాలా వరకు ఈ ఫ్లాట్ మొత్తం 3 BHKలే. 2 BHKs ఒక 5 or 6 ఉంటాయేమో, అంతే, తక్కువ 2 BHKలు. అన్ని 3 BHK అనమాట. ఒకవైపు అయితే పార్కింగు, కరెంటు మొత్తం వాటర్ సప్లై మొత్తం అయిపోయింది. ఇంకోవైపు ఇంకా కొంచెం పెండింగ్ అయితే ఉందన్నమాట. చూడండి గ్రీనరీ. మా బాబు అయితే హాయ్ చెప్తున్నాడు. ఇదైతే మన రూమ్ అండి, 3 BHK ఇల్లు. ఇక్కడైతే మెయిన్ డోర్ పక్కన ఒక విండో వచ్చింది. ఆ విండో దగ్గర సోఫా ఏరియా. ఇక్కడైతే 2 బెడ్రూమ్స్ వచ్చినాయి, ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ బాల్కనీ దగ్గర కూడా డైనింగ్ ఏరియా అనమాట. మనకు మాస్టర్ బెడ్రూమ్కి కూడా బాల్కనీ వచ్చింది. ఇదైతే కిచెన్ బ్యాక్ సైడ్ కూడా మనకి యూటిలిటీ ఏరియా వచ్చిందండి. ఈ కిచెన్కి ఇటువైపు ఏమో వాష్రూమ్ అండ్ ఇంకో బెడ్రూమ్ వచ్చింది. 3 BHK కదా, ఇక్కడ ఇంకోటి వచ్చింది. ఇదైతే టీవీ యూనిట్ అండి. మన మెయిన్ డోర్ ముందే మనకి లిఫ్ట్ వచ్చిందండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం బాబుతో అయితే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.